వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ చూడండి, సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఒకరి మీద విమర్శలు, ట్రోల్స్ ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరినీ కన్విన్స్ చేసే డ్యాన్స్ చేసి ఉంటుంది. దాని ద్వారా నీకెందుకు మా అది ఇది అంటారు. ఇప్పుడు కన్నప్ప సినిమా విషయానికి వస్తే కూడా చూడండి, కన్నప్ప సినిమా భక్తిపరమైనగా చాలా పవిత్రంగా చాలా బాగుంది అనేది పబ్లిక్లో టాక్ ఉంది. మోహన్ బాబు గారు కూడా ఆ సినిమాని పెద్ద శివైక్యంతో సంబంధం ఉన్న వాళ్ళని కూడా, అఘోరాస్ని కూడా చూపించడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా చూడడం జరిగింది, చాలా బాగుంది అని కొంచెం కరెక్షన్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ట్రోలర్స్ అనేవాళ్ళు చాలా ఇంకా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. చూడండి, ఇప్పుడు మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ కన్నప్ప సినిమా తీయడం వల్ల ఎన్నో కొన్ని కుటుంబాలు 3 పూట్ల హ్యాపీగా తిన్నాయి. ఎందుకంటే సురేఖ వాణి గారు, మన ఊర్వశి గారు, మధుబాల గారు, రఘుబాబు గారు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, శరత్ కుమార్ గారు, ఇలా ఎంతోమంది నటులను న్యూజిలాండ్ తీసుకుని వెళ్ళి వాళ్ళ భావగాలు అన్నీ చూసుకొని ఇలా చిన్న ఆర్టిస్టులను కూడా వాళ్ళు ఎంతో గౌరవించడం అనేది మోహన్ బాబు గారి ఫ్యామిలీ అది ఒక సంప్రదాయం. మేము పొగడడం మనం కాదు, కానీ రియల్గా ఎవరైతే ఇండస్ట్రీ పక్క నిలబడతారో, ఇండస్ట్రీ పీపుల్స్ని గౌరవంగా చూసుకుంటారో, వాళ్ళ ద్వారా 4 కుటుంబాలు 3 పూట్ల హ్యాపీగా తిన్నారో వాళ్ళు నిజంగా జస్ట్ లైక్ ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళండి. వాళ్ళ గురించి మనం ట్రోల్ చేసుకొని మనం కూడా వాళ్ళ గురించి చెప్పుకొని సంపాదించుకుంటున్నాం కదండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ క్లోజ్ అయితే ఈ ట్రోలర్స్కి ఎవరి మీద ట్రోల్ చేస్తారు? పాలిటిక్స్ వాళ్ళ మీద ట్రోల్ చేసేంత దమ్ము మీకుందా? చేయగల సత్తా ఉందా? ట్రోలర్స్ కామెడీగా చేయండి, చూసేవాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటారు. కానీ ఒక వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కూటమి రావడం వలన ఎక్కువ ఏదైతే వ్యక్తిగత విమర్శలు, రాజకీయాన్ని పక్కన పెట్టేసి వ్యక్తిగత విమర్శలు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన, అవతల పార్టీ వాళ్ళు చేసినా కూడా జైల్లో వేయడం జరిగింది. ఇలా ట్రోలర్స్ ఫేక్ ఐడీలతో కూడా ట్రోలర్స్ చేస్తున్నారు. మీకు దమ్ముంటే రియల్ మీ ఒరిజినల్ ఐడీస్తో ట్రోల్స్ చేయండి. అప్పుడు దానికి కూడా ఒక రూల్స్ రాబోతుంది. ఎవరైతే ఒక వ్యక్తిగత విమర్శలు ట్రోలర్స్ రూపంలో చేస్తే వాళ్ళకు కూడా జరిమానా, ఏదైతే నియమాలు ఉంటాయో అవి కూడా జరగడం జరిగింది. కాబట్టి ఒక వ్యక్తిగత విమర్శ అనేది మనకు వద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ మీకు నచ్చకపోతే ఆప్షన్స్ ఉన్నాయి, అంతేగాని కామెంట్ రూపంలో కానీ, ట్రోల్స్ రూపంలో కానీ చెప్తే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత బాధపడతారనేది మీరు అది గ్రహించి ఇక మీద ట్రోలర్స్ అయినా మారుతారనేది మా చిన్న ఈ విన్నపం అండి. కన్నప్ప మీద మోహన్ బాబు గారు కూడా ఒక మాట జరిగింది, ట్రోల్ చేసేవాళ్ళు నేనేం అనలేను, వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తున్నారు, మా పేరు చెప్పుకొని వాళ్ళు తింటున్నారు, హ్యాపీగా ఉండండి, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మోహన్ బాబు గారు క్రమశిక్షణ అని చెప్పిన విధానం బాగానే ఉంది. ఇప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ మీద పడకుండా జస్ట్ వాళ్ళ నలుగురికి అన్నం పెడుతున్నారండి, దాచిపెట్టుకోవడం లేదు. కన్నప్ప సినిమా ద్వారా ఎంతోమంది ఫుడ్ పెట్టారండి, ఎంతోమంది నటులు, టెక్నీషియన్స్, ఈ వివేక్సెస్, ట్రావెలింగ్ ఇప్పుడు ఆయన రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎంతోమంది. ఇప్పుడు ప్రభాస్ గారు పెట్టడం వల్ల ఫ్యాన్స్ ఇప్పుడు ఓపెనింగ్లో కొన్ని థియేటర్స్లలో మంచిగా రన్ కూడా అయింది కదండి. అలాగే అలా నలుగురికి అన్నం పెట్టే వాళ్ళు ఏ దావలైనా పెట్టినా వాళ్ళు మహానుభావులే. కాబట్టి దయచేసి ట్రోల్స్ చేసేటప్పుడు ఆలోచించి ట్రోల్స్ చేయండి అనేది మా ఛానల్ ద్వారా విన్నపం. ఇలాగే మంచి విషయాల ద్వారా మీకు మళ్ళీ కలుసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సైన్ ఆఫ్.